నమస్తే వెల్కమ్ టు ధూత డిజిటల్స్ ఎన్నికల కురుక్షేత్రం 2024లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వ్యూహాత్మకంగా వెళ్తున్న అధికార పార్టీ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. రానున్న శాసనసభ లోక్సభ ఎన్నికల దృష్ట్యా వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీల్లో పలువురిని తప్పించి ఆ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు వీడుతున్నారు. ఇప్పటికే కర్నూలు ఎంపీ మచిలీపట్నం ఎంపీలు పార్టీని వీడగా తాజాగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సైతం అదే బాట పట్టారు. పార్టీ సభ్యత్వానికి ఎంపీ పదవికి రాజీనామా చేసి వైసీపీకి కోలుకోలేని దెబ్బేశారు. నర్సరావుపేట ఎంపీ స్థానం నుంచి మరోసారి పోటీ చేయాలని లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇంట్రెస్ట్ చూపగా వైసీపీ అధిష్టానం మాత్రం గుంటూరు నుంచి బరిలో దింపాలని ప్లాన్ వేసింది. గుంటూరు ఎంపీ టికెట్ ఆశించిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడిని సైతం పక్కన పెట్టేసింది. కానీ అధిష్టానం నిర్ణయానికి తలొగ్గని దేవరాయలు పార్టీ సభ్యత్వానికి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్ కి షాక్ ఇచ్చారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అధికార వైసీపీని వీడుతున్నట్లు స్థానికంగా కొంతకాలంగా విస్తృత ప్రచారం జరుగుతోంది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తో దేవరాయలు టచ్ లో ఉన్నారని టాక్ వినిపిస్తూ వచ్చింది. ఇదే సమయంలో వైసీపీ అంతర్గత నివేదిక ప్రకారం దేవరాయలను నర్సరావుపేట నుంచి కాకుండా వేరే చోట నుంచి బరిలో నిలిపితే ప్రయోజనం ఉంటుందని అధిష్టానం భావించింది. దీంతో తనకు నర్సరావుపేట టికెట్ రావడం కష్టమని భావించిన శ్రీకృష్ణ దేవరాయలు గత వారమే టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇద్దరు నేతల మధ్య జరిగిన సుదీర్ఘ భేటీలో పలు అంశాలపై చంద్రబాబు దేవరాయలకు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో గత 4 రోజులుగా స్థానికంగా తన అభిమానులు కీలక నేతలతో దేవరాయలు సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేశారు. అయితే తాను టీడీపీలో చేరుతున్న విషయంపై మాత్రం శ్రీకృష్ణ దేవరాయలు క్లారిటీ ఇవ్వలేదు. నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన దేవరాయలు తనకు అన్ని విధాలుగా కలిసొస్తుందనే ఆలోచనలో ఉన్నారట. పార్టీతో సంబంధం లేకుండా తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు వైసీపీలో ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీని వీడడానికి సిద్ధమవడంతో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలుస్తాననే ధైర్యంతో ఉన్నారు శ్రీకృష్ణ దేవరాయలు. చిలకలూరుపేట నియోజకవర్గంలో ఓ జెడ్పీటీసీ సభ్యుడితో పాటు కొందరు సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు దేవరాయలు వెంట నడిచేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అలాగే పల్నాడు జిల్లా నుంచి ఓ మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఒకరు, గుంటూరు నుంచి మాజీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. దీంతో ఒకవేళ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగినా వెనకడుగు వేయకూడదని నిర్ణయించుకున్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే రాయులు మాత్రం ఏ పార్టీలో చేరుతారనేది అధికారికంగా ప్రకటించినప్పటికీ చంద్రబాబుతో భేటీ కావడం టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని టాక్ వినిపిస్తోంది. మరి పల్నాడులో శ్రీకృష్ణ దేవరాయల ప్రభావం పడకుండా వైసీపీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.